గత ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు విన్నవించుకోవడానికి వేదికైన ప్రజావేదిక ఇప్పుడు వివాదాలకు వేదికగా మారిపోయింది. ప్రజావేదిక తమకు కేటాయించాలి అంటూ ప్రతిపక్ష నేత లేఖ రాశారు. ప్రభుత్వాధినేత సమాధానం ఇవ్వలేదు. కానీ అధికారులు చేతలతో సమాధానం చెప్పేశారు. శుక్రవారం సాయంత్రం ప్రజావేదికను పరిశీలించిన అధికారులు కలెక్టర్ల సదస్సుకు వేదికగా నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం మాజీ ప్రభుత్వాధినేత సామాన్లు రోడ్డు మీదకొచ్చేశాయి. అంటే దాదాపు 12 గంటల సమయంలోనే నిర్ణయం తీసుకోవడం, ప్రతిపక్షాన్ని గెంటేయడం కూడా పూర్తయిపోయింది. సమాచారం లేకుండా ప్రజావేదికను ఎలా స్వాధీనం చేసుకుంటారు అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే సీనియర్ నేత ప్రజలతో కలుసుకోవడానికి ప్రజావేదికను అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పలేదంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు రాసిన లేఖకు కనీసం జవాబు పంపకుండా అధికారులు కలెక్టర్ల సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీస్ ఇవ్వలేదని, ఖాళీ చేయడానికి కనీసం సమయం కూడా ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనంటున్నారు. ఓవైపు ప్రజావేదిక సాక్షిగా వైసీపీ కక్ష సాధింపులు, మరోవైపు టీడీపీని నిట్టనిలువుగా చేల్చడానికి బీజేపీ ప్రయత్నాలు. మొత్తంగా ఆ రెండు పార్టీలు టీడీపీని టార్గెట్ చేశాయని కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఇందుకు స్వాధీనాలు, విలీనాలు మాత్రమే కాదు, చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారనే ఆందోళన కనిపిస్తోంది. ఇవన్నీ చూశాక చంద్రబాబు ఫ్యూచర్ రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి.